హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ని ఆన్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మోర్ మెంబర్స్కి వీడియో అనేది బూస్ట్ అయితే అవుతుంది. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ది ఫాల్ గాయ్. ఇది యాక్షన్ కామెడీ ఫిలిం. ఇందులో ర్యాన్ గాస్లింగ్ అండ్ ఎమిలీ బ్లంట్ లీడ్లో యాక్ట్ చేశారు. రీసెంట్గానే ఈ ఫిలింని ఇండియాలో రిలీజ్ చేశారు. 73,000 ఓట్స్తో IMDb రేటింగ్ 10కి 7.3 అయితే దక్కించుకోంది. సో ఇది గుడ్ ఫిల్మ్ అనుకుంటా, చూడాలి. మనకి వీడియో ఆన్ డిమాండ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు May 21st, అంటే టుమారో మనకి వీడియో ఆన్ డిమాండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్ అలానే యాపిల్ TV Plusలో అప్లోడ్ అయితే చేస్తారు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 2, 3 బాడీ ప్రాబ్లం. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్రియేటర్స్ నుంచి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ మీరు చూస్తుంటే కంటెంట్ గురించి అర్థమే ఉంటుంది. ఇది ఒక ట్రలాజీ సిరీస్ అయితే బ్లాక్ బస్టర్. సో అప్కమింగ్ సీజన్కి సంబంధించి రెనోవేషన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయింది. ఫ్యూచర్లో ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో మీలో ఎంతమంది ఈ జర్మనీ చూశారు, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ చూడకపోయి ఉంటే స్టార్ట్ చేయండి, మీకు నచ్చుతుంది. మేబీ సీజన్ 2 వచ్చేసి మనకి 2025 ఇయర్లో రావచ్చు. నెంబర్ 3, కల్కి 2898 AD మూవీ నుంచి మేకర్స్ ఒక వీడియో అయితే రివీల్ చేశారు. సో మీరు అది చూసుంటారు అనుకుంటున్నాను. కీర్తి సురేష్ ఆ రోబోట్కి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చింది. సో ఇంతకీ ఆ రోబోట్ వచ్చేసి మన హీరో భైరవ ఫ్రెండ్ బుజ్జి. సో దీనికి సంబంధించిన ఫుల్ బాడీ రివీలింగ్ వచ్చేసి May 22కి ఉండబోతుంది. అండ్ ఇంకో న్యూస్ వచ్చేసి ఇందులో మనకి కమల్ హాసన్ గారు కూడా కనబడుతున్నట్టు తెలుసు. సో కమల్ హాసన్ గారికి సంబంధించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో తన స్క్రీన్ స్పేస్ వచ్చేసి పార్ట్ 1లో ఒక 20 minutes వరకు మనకి కనబడతారు. అది క్లైమాక్స్లో ఉండవచ్చు. అండ్ పార్ట్ 2లో వచ్చేసి ఏకంగా 90 minutes డ్యూరేషన్లో మనకి కమల్ హాసన్ గారు కనబడతారు. నెంబర్ 4, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నుంచి అజిత్ కుమార్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ని రివీల్ అయితే చేశారు. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉంది. సో ఈ ఫిలిం 2025 ఇయర్ పొంగల్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ మార్క్ యాంటోనీ, మూవీ తీసిన డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్. నెక్స్ట్ నెంబర్ 5, స్క్విడ్ గేమ్ సీజన్ 2. మనకి ఈ 2024 ఇయర్లో నెట్ఫ్లిక్స్లో రాబోతున్న కొరియర్ లిస్ట్ అయితే రివీల్ అయితే అయిన విషయం తెలుసు. అందులో స్క్విడ్ గేమ్ సీజన్ 2 అయితే లేదు. ఇంకా 2025 ఇయర్లో ఈ సిరీస్ రిలీజ్ ఉంటుంది అనుకున్నాం. బట్ రీసెంట్గా వచ్చేసి ఇందులో మెయిన్ యాక్టర్ లీ, సో తనైతే కన్ఫర్మ్ అయితే చేశారు ఈ సిరీస్ కొన్ని మంత్స్లోనే రిలీజ్ ప్రీమియర్ అయితే ఉంటుంది అని చెప్పేసి. సో ఆ కొన్ని మంత్స్ ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ మంత్ వచ్చేసి డిసెంబర్ 2024 ఇయర్ డిసెంబర్లో ఇది ప్రీమియర్ ఉంటున్నట్టు యాక్టర్ లీ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ డేట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కన్ఫర్మేషన్ రాగానే డేట్ గురించి మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. సీజన్ 2ని మనం ఈ 2024 ఇయర్ డిసెంబర్ మంత్లోనే చూడబోతున్నాం. నెంబర్ 6, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం. టుడే ఎన్టీఆర్ గారి బర్త్డే. సో బర్త్డే స్పెషల్గా ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అప్డేట్ రివీల్ అయితే చేశారు. లాస్ట్ టైం బర్త్డే కూడా ఇలాంటి అప్డేటే మనకి వచ్చింది. సో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి ఆగస్ట్ 2024 ఇయర్ నుంచి బిగిన్ అయితే చేయబోతున్నట్టు అందులో మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు 2 మూవీస్ని బ్యాలెన్స్ అయితే చేయబోతున్నారు. సలార్ 2 అండ్ ఎన్టీఆర్ గారి కాంబో ఫిలిం. సో ఈ 2 మూవీస్కి సంబంధించి సైమల్టేనియస్లీ షూటింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అందులో మనకి సలార్ 2 అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాతనే ఎన్టీఆర్ గారి ఫిలిం అనేది రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, భారతీయుడు 2 మూవీ నుంచి 2 అప్డేట్స్ మనకి రివీల్ చేశారు. ఒకటి రిలీజ్ డేట్, ఇంకోటి ఫస్ట్ సింగిల్. సో ఫస్ట్ సింగిల్ వచ్చేసి May 2కి రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఆడియో అనేది వస్తుంది. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ July 12కి కన్ఫర్మ్ అయితే చేశారు. దిస్ ఇయర్ July 12కి మనకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. నెంబర్ 8, ది ఫస్ట్ ఓమెన్. ఈ మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. యాక్చువల్గా ఇది 1976 ఇయర్లో వచ్చిన ది ఓమెన్కి ప్రీక్వెల్ పార్ట్.
ఫస్ట్ ఓమెన్ అనేది ఇందులో చూడబోతున్నాం. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 6 పార్ట్స్ వరకు వచ్చున్నాయి. నిజం చెప్పాలంటే ఒక్క పార్ట్ కూడా నేను చూడలేదు. సో 6 పార్ట్స్ వచ్చున్నాయంటే కంటెంట్ అనేది సంథింగ్ ఉండే ఉంటుంది, ట్రై అయితే చేయాలి. సో ఈ ఫస్ట్ ఓమెన్ ప్రీమియర్ వచ్చేసి మే 30కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, సోనీలి ఓటీటీ ప్లాట్ఫామ్లో నేను ఎక్కువగా వెబ్ సిరీస్ అయితే చూడను. సో చూసిన తక్కువలో బాగా నచ్చిన సిరీస్ వచ్చేసి గుల్లక్. సో ఈ సిరీస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ ఫ్యామిలీ డ్రామా అనేది మనల్ని కనెక్ట్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు సీజన్ 4 అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. జూన్ 7కి సోనీలి ఓటీటీ ప్లాట్ఫామ్లో గుల్లక్ సీజన్ 4 అనేది ప్రీమియర్ ఉంటుంది. సో తెలుగు ఆడియో కూడా ఉండాలి అనుకుంటా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై అయితే చేయండి, మీకు నచ్చుతుంది. నెంబర్ 9, దేవరా ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ చేశారు. సో మీకు ఫస్ట్ సింగిల్ ఎలా అనిపించింది, ఆ వీడియో క్లిప్స్ కానీ అండ్ సాంగ్ అని ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నిజం చెప్పాలంటే నాకు సాంగ్ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి ఆ క్లిప్స్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో టోటల్గా సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో టోటల్గా మీరు 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 11, మిరాయి. మంచు మనోజ్ గారి బర్త్డే స్పెషల్గా మిరాయి నుంచి తన క్యారెక్టర్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. సో మనకి ఫస్ట్ వచ్చిన టీజర్లో తన లుక్ అనేది చూపించలేదు కదా. సో ఇప్పుడు మీరు తన లుక్ అనేది చూడవచ్చు చాలా క్లియర్గా. సో లుక్ అయితే మంచు మనోజ్ గారిది గుడ్. నెంబర్ 12, మై సీక్రెట్ టెర్రియస్. ఇది కొరియన్ సిరీస్. 2018 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంది. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 7.6 అయితే దక్కించుకోంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ సో ఈ 3 ఆడియోస్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై అయితే చేయవచ్చు. టోటల్ 16 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెంబర్ 13, సూర్య 44. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. సో ఇందులో మనకి హీరోగా సూర్య గారు యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి పూజా హెగ్డే యాక్ట్ అయితే చేయనుండి. అండ్ మెయిన్ యాంటోగనిస్ట్ రోల్లో వచ్చేసి జోజు జార్జ్ గారిని తీసుకోవడం జరిగింది. మూవీ రెగ్యులర్ షూటింగ్ని స్టార్ట్ అయితే చేస్తున్నారు. జూన్ మంత్లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. నెంబర్ 14, డాక్టర్ స్టోన్. ఇది యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ సిరీస్. 2019 ఇయర్లో ఈ సిరీస్ అనేది స్టార్ట్ అయినట్టుంది. టోటల్ 3 సీజన్స్ వరకు వచ్చున్నాయి. సో ఈ సిరీస్ని క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్ వారు తెలుగు, తమిళ్, హిందీ సో ఈ 3 ఆడియోస్ని డబ్ చేసి ఫినిష్ చేశారు. ప్రీమియర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మే 29 నుంచి మనకి క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ చూడడానికి ఉంటాయి. లైక్ వీక్లీ ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెంబర్ 15, ఉన్ని ముకుందన్ అండ్ మహిమా నంబియార్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం జై గణేష్. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు. మే 24 నుంచి మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ అలానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా రిలీజ్ చేయవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్లో తెలియజేసి, వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.